ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసంలో మేషరాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం మే నెలలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. కాబట్టి శనీశ్వరుని కృపకు పాత్రులయ్యేటందుకు మేషరాశి వారు వీలైనంత ఎక్కువగా శనీశ్వరుని నామజపం చేయాల్సి ఉంటుంది. ఓం శనేశ్వరాయై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు స్మరణ చేసుకోవాలి. మీరు శుచి శుభ్రతలను పాటిస్తూ మీరు ఉండే ప్రదేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుర్భాషను ఉపయోగించకూడదు. శనిగాడు, శనిగొట్టు మొహంది ఇటువంటి మాటలు అస్సలు వాడకూడదు. ఉద్యోగ రంగంలో ఉన్న మేషరాశి వారికి ఈ నెల పదోన్నతులు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణ సౌఖ్యం, జీవన సౌఖ్యం ఉంటాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి వారి సంతానం వృద్ధిలోకి వస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పరిచయాలు, బంగారు భవిష్యత్తుకు నాంది పలకనున్న కొత్త స్నేహాలు, స్థిరాస్తులను వృద్ధి చేసేటందుకై చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. దూర ప్రాంతాలకు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ధన వ్యయం ఈ రాశి వారికి ఈ నెల అధికంగా ఉంటుంది. కాబట్టి వృధా ఖర్చులను నియంత్రించి అధిక ఖర్చులను అదుపులో ఉంచాలి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు అధికారుల వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునేటందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా మేషరాశి వారికి ఈ మే మాసంలో అనుకూలిస్తాయి. ఈ రాశికి సంబంధించి అన్ని రంగాల వారికి కూడా విజయాన్ని సాధించే యోగం ఈ మే మాసంలో ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే మేషరాశి దంపతులకు తప్పకుండా సంతాన యోగం ఉంటుంది. అదేవిధంగా యశో వృద్ధి కూడా ఉంది. అనగా కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు నలుగురిలో పెరుగుతాయి. సాంఘికంగా విలువ పెరుగుతుంది. శుభకార్యాల నిమిత్తం మేషరాశి వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో వారికి విశేషమైన లాభాలు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు. మేషరాశి వారు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో తప్పకుండా శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందగలరు. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.